అన్నమయ్య జిల్లా పీలేరులో పగలు రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇండ్లు టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న సోమశేఖర్ మణికంఠను పీలేరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజంపేట డివిజన్ ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలియజేశారు. తాళాలు వేసిన ఇండ్లను పగలు గుర్తించి రాత్రిపూట తాళాలు పగలగొట్టి ఇళ్లల్లోకి జొరపడి బంగారం, డబ్బు, వెండి, విలువైన వస్తువులను చోరీకి పాల్పడుతూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్న మణికంఠ సోమశేఖర్ను అరెస్ట్ చేసి 9 కేసులు ఛేదిస్తూ 75 గ్రాములు బంగారు, 226 గ్రాములు వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ మనోజ్ హెగ్డే అన్నారు. పీలేరు, కలికిరి మండలాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న సోమశేఖర్, మణికంఠలను బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీలేరు మండలం ఇందిరమ్మ కాలనీ దగ్గర అరెస్టు చేసినట్లు తెలియజేశారు. ఇద్దరు దొంగల్ని చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులను అభినందించారు. ఇందిరమ్మ కాలనీ కొల్ల ఫామ్ దగ్గర కావడి సోమశేఖర్ తర్వాత అతను దూరపు బంధువు మణికంఠన్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ 9 కేసెస్లో ఇన్వాల్వ్గా ఉన్నారు. పిలేరు టౌన్లో 3 కేసులు, తర్వాత కలికిరి టౌన్లో 2 కేసులు, మదనపల్లి టౌన్లో 2 కేసులు, తర్వాత శ్రీకాళహస్తిలో 2 కేసులు వీళ్ళ మీద నమోదు అయింది. దీనిలో ఏంటంటే వీళ్ళు తాళా వేసిన ఇంట్లను చూసుకుంటారు, రెక్కి చేసుకుంటారు. తర్వాత దాన్ని నైట్ టైంలో వెళ్ళేసి పగలగొట్టేసి ఈ వెండి కానీ తర్వాత బంగారం కానీ దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 75 గ్రామ్ బంగారము, తర్వాత 226 గ్రామ్